హలో వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్ 3 నిమిషాలు టాప్ 3 న్యూస్ 1 నివేదా థామస్ గదర్ తెలంగాణ తెలుగు ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీకి గాను ఈ అమ్మాయి అవార్డ్స్ గెలుచుకున్నారు. ఈ హీరోయిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు విలక్షణమైన పాత్రలు పోషించుకుంటూ నిజ జీవితంలో కూడా చక్కగా చదువుకొని ఆర్కిటెక్చర్ కోర్స్ చేసి అటు రియల్ లైఫ్ మీద సూపర్ హిట్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు. అయితే 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకి గాను ఈవిడ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఆవిడ లావ్ అయిపోయారని బాడీ షేమింగ్ చేసి నానా మాటలు అన్నారు నెటిజన్స్. ఇక ట్రోలింగ్ అయితే అసలు హద్దే లేదు. కానీ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారం గెలుచుకున్న తర్వాత అందరూ నోటి మీద వేలు వేసుకోవాల్సి వచ్చింది. ఒక ఆర్టిస్ట్ వెయిట్ గెయిన్ అవ్వాలన్నా వెయిట్ లూజ్ అవ్వాలన్నా ఎంత కష్టం అండి. అనుష్క గారు, నివేదా థామస్ గారు, ఇట్లా ఎంతోమంది హీరోలు హీరోయిన్లు పాత్రల కోసం ఇటు వెయిట్ గెయిన్ అవ్వడం, లూజ్ అవ్వడం, వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒకటి చాలా చేశారు. సో ఈ అమ్మాయి ఈ సినిమాలో మాత్రమే కాదు, ప్రీవియస్గా కూడా ఒకానొక సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో షాకిని ఢాకిని కనిపించాల్సి వచ్చినప్పుడు తన తోటి నటి రెజినా క్యాసెండ్రాతో కలిసి చాలా మార్షల్ ఆర్ట్స్లో వివిధ రకాల ఆర్ట్స్లో ట్రైనింగ్ కూడా పొందారు. ఇట్లా సినిమాల కోసం ప్రాణాలు ఇచ్చేవారికి కుడోస్. మరి ట్రోలర్స్కి సెకండ్ న్యూస్. అసలు మీకు బుద్ధి ఉందా? ఇప్పుడు రిలీజ్ అంటే ఉండే హైప్ వేరు, దాని మీద ఉండే ఇంట్రెస్ట్ వేరు. అది చూడటానికి ఎక్సైట్ అవ్వడం, ఆ పాటలకి ఆ సీక్వెన్స్కి డాన్సులు చేయడం, సీన్ రీక్రియేట్ చేయడం, డైలాగ్స్ మెమరైజ్ చేసుకుని అచ్చో హీరోలాగో హీరోయిన్ లాగో ఇతర పాత్రలాగా చెప్పడం ఒక పద్ధతి. కానీ కలేజా సినిమా రిలీజ్కి విజయవాడకి ఒక బుర్రతక్కువ సన్నాసి ఆ స్నేక్ సీన్ రీక్రియేట్ చేయడానికి నిజం పామును పట్టుకొచ్చాడు. అరే పాముతో నీకు ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చురా, మిగతా ఆడియన్స్ అందరికీ అసలు అది యూజర్ ఫ్రెండ్లీ కాకపోవచ్చు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తెర మీద ఏ సీను కనిపిస్తే ఆ సీన్ రీక్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఫర్దర్గా ఇప్పుడు జురాసిక్ పార్క్ రిలీజ్ అవుతుంది, యానబెల్ రిలీజ్ అవుతుంది, లేకపోతే రిలీజ్ అవుతుంది, అదేలే ఇంకేదో సినిమా రిలీజ్ అవుతుంది. దయ్యాల్ని, భూతాల్ని, ఆనకొండాల్ని, ఈ గాడ్జిల్లాలని అన్ని పట్టుకొచ్చేస్తారా? షార్క్ రిలీజ్ అవుతుంది, దాని నోట్లో మీ మూతి మొహం పెడతారా? బుద్ధి జ్ఞానం లేకపోతే ఎలాగా? అది కాకుండా ఈ సినిమాలో కాస్త ఫుటేజ్ మిస్ అయిందట. ఇక ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యి గోల చేస్తున్నారు. మొత్తం మిస్ అయిన ఫుటేజ్ అంతా కలిపి అన్కట్ వర్షన్ మళ్ళీ రిలీజ్ చేయాలని కలేజా. అదనమాట మ్యాటర్. న్యూస్ నెంబర్ 3. ఈ మధ్య సోషల్ మీడియాలో వివాదాలతోటైనా సరే మేము ఫేమస్ అయిపోయి తీరాలి, ఎప్పుడూ మేము వార్తల్లో ఉండాలి, మేము ఏదైనా న్యూస్ కుదరకపోతే న్యూసెన్స్, మరీ కన్వీనియంట్గా ఉంటే మా యారగెన్స్ తోటి మేము క్రియేట్ చేస్తే ఓ వారం రోజులు మా మీదే మీడియా ఫోకస్ చేయాలి అన్న మైండ్ సెట్ చాలా మందిలో ఎక్కువైపోయిందో ఏమో తెలీదు. కల్పికా గణేష్ గారు దురదృష్టవశాత్తు మళ్ళీ ఒక రాంగ్ రీజన్ తోటి వార్తల్లో నిలిచారు. ఆవిడ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయట, ఒకనొక పబ్లో గచ్చిబౌలిలో చేసుకున్నారట. మరి అసలు చెప్పుకోవడానికి నాకే అసలు ఎట్లాగా ఉంది. కేకు విషయంలో గొడవైందటండి. కేకు దానికి ఆ సిబ్బంది తనని అబ్యూజ్ చేశారని, నానా మాటలు అన్నారని, వాళ్ళతోటి వీడియో తీపిచ్చి ఈ అమ్మాయి తిట్టి వాళ్ళు తిట్టి, మన బెంగళూరులో ఇన్సిడెంట్ అయింది కదా, దాన్ని ఏదో మీరు రీక్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు, అనవసరంగా సిబ్బందిపై నోరు బారేసుకుంటున్నారు, బిల్లు కట్టిపోకుండా ఏవేవో అంటున్నారు, అర్థం లేని మాటలు, మీ న్యూసెన్స్కి మేం న్యూస్ అవ్వాలా అని సిబ్బంది అంటుంటే అవన్నీ రికార్డ్ చేసేసి అనవసరంగా, అంటే ఏదో మాట అంటే ఏదో తిట్టాలనే అత్యుత్సాహంతో ఆవిడ తిట్టినట్టుగా అనిపిస్తుందని చాలామంది అన్నారు. సరే, ఈ వివాదం ఇంతకుముందు వివాదాల్లాగా ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ముందుకెళ్తుందో, సమసిపోతుందో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇది ఇవాల్టి ఫ్రాంక్ టాక్స్. స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్.